ఈ నేపాల్ విభాగము ఉండేది. ఇది భారతదేశం యొక్క అంతర్గతమైనటువంటిదే కానీ ఇప్పుడు విదేశంగా మారింది. మనం పరదేశీయులై మనదే దేశమైనప్పటికీ కూడా వాళ్ళని అడుక్కొని మనం డబ్బులు కట్టి ట్యాక్స్ కట్టి ఈ ఊరుకు రావాల్సి వస్తుంది. ఇది మన కర్మ అనుకోవచ్చు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే రాజ్యాన్ని పరిపాలించారో అలాంటి భ్రష్టులకు రాజ్యం వచ్చి అలాంటి భ్రష్టులను ప్రైమ్ మినిస్టర్గా చేసినందుకు మనకేం కలిగింది అంటే మన దేశంలో ఉండే ప్రసిద్ధమైన దేవస్థానాలు విదేశాలకు వాళ్ళు దోచుకుంటుంటే తీసుకుపోండి అని చెప్పేసి ఉదాసీనంగా వదిలిపెట్టారు. అప్పటి ప్రధానమంత్రి అని చెప్పుకోవడానికి మాకు చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. అలాంటి మూర్ఖులు పరిపాలించినటువంటి రాజ్యం అది. ఇప్పుడు మానస సరోవరం చైనా వాళ్ళను అడుక్కొని డబ్బులు కట్టి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చి మనం పోతున్నాం. దీనికి కారణము ఒక పనికి రానటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి చైనా వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, ఈ కొండలంతా ఆక్రమించుకుంటున్నారు అని అప్పటి హోమ్ మినిస్టర్ అంటే ఏముంది అక్కడ, గడ్డి పోచ కూడా పెరగదు ఆ కొండలు, పోతే పోని అని ఇదే మాట అనగా ఆ హోమ్ మినిస్టర్ అన్నాడు, నీ తలపైన బట్టనెత్తి ఉంది, ఒక వెంట్రుక కూడా పెరగదు కదా, నీ తలను నరుక్కోపోతా ఉంటే ఇస్తావా నీవు అని చెప్పేసి తిరిగి అడిగాడట. అలాంటి అడిగేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అతడు ఎవరో కాదు, జవహర్ లాల్ నెహ్రూని ఏం పిలుస్తున్నారు కదా, దేశానికి అత్యంత ద్రోహం చేసినటువంటి ఒక్క దేశ ద్రోహిని చెప్పొచ్చు. కానీ అతన్ని మాత్రం ఒక ప్రధానమంత్రిగా భారతీయ పౌరునిగా మాత్రం మనం గణన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆ సంతతి ఏమొస్తుందో వాళ్లకు ఓటు వేసి మనం ఒకప్పుడు ఆంధ్రదేశంలో అలాంటి సంతతికి ఓటేసి దేశాన్ని సర్వనాశనం చేసుకున్నది మన పూర్వీకులు, మనమందరం కూడా. అలాంటి వాళ్ళను ఇప్పుడు మళ్ళీ తిరిగి గద్దె ఎక్కించకూడదు అన్నట్టయితే మన చేతిలో ఉంది. మనం కూర్చోబెట్టిన వాళ్ళు వస్తున్నారు, మనం దిగమంటే దించేవాళ్ళు మన చేతిలో ఉందని. ప్రస్తుతం నేపాల్ కూడా విదేశంగా మారిపోవడానికి మన పూర్వ పరిపాలకులే కారణం. దీనికి ఈ దేశం ఇప్పుడు మన దేశం, మనం ఎప్పుడైనా వెళుతూ ఉండవచ్చు. మనం ఇప్పుడు నైమిషారణ్యానికి వచ్చారు, హరిద్వార్కి వస్తారు, బదరీనాథ్. ఎవరి పర్మిషన్ కావాలి, ఎవడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. అట్లా లేదే ఇప్పుడు నేపాల్. మానస సరోవర్ పోవాలంటే ఎంత కష్టపడుతున్నారు. సరే, ఎట్లో గట్ల కష్టపడి యాత్రను చేయిస్తామని ఉద్దేశం చేత మన దాస సాహిత్య ప్రాజెక్ట్ భక్త వృందానికైనా మనం చేయాలని మనం అనుకున్నప్పుడు ఒకప్పుడు పశ్చిమ పూర్వ తూర్పు గోదావరి వాళ్ళు కూడా ఇనిషియేట్ చేసుకొని వచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండే వాళ్ళని రప్పించాలని మన వాసుగారు చాలా తపన ఆయన చేస్తూ గ్రామీణ ప్రాంతాల వారికి దర్శనం చేయించాలని చెప్పేసి ఆర్థికంగా భావన లేకుండా, లాభం చూసుకోకుండా వాళ్లకు అనువైన ఒక డబ్బు మాత్రమే ఖర్చు చేయిస్తూ ఎక్కువ ఖర్చు లేకుండా ఇప్పుడు ఏది పట్టినా డబ్బు. ఒక బస్సు ఎంత పడుతుందో తెలుసా? ఆహార పదార్థాలు మన నుంచి రావాలి, అక్కడి నుంచి లారీలో తీసుకురావాలి. ఇదంతా ఎంత ఖర్చుతో కూడింది. మీ చేత్తో ఎక్కువ కాకుండా ఎంతో అంత మాత్రమే ఖర్చు చేసి లాభం లేకుండా చేయాలని మన గోవాడ వాసుగారు చాలా పరితపిస్తూ ఈ కార్యక్రమానికి వాళ్ళు నిలబడి చేయిస్తూ వస్తున్నారు. లేదప్పుడు పశ్చిమ తూర్పు గోదావరి వాళ్ళందరూ కూడా చేరారు. ఇంకా అందరూ అడుగుతున్నారు, మేము కూడా చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి. ఎవరైనా చేయండి అయ్యా, లాభసాటిని ఆలోచించగా మీరు చేయండి. ఎవరు పిలిచినా నా అనుకూలం చూసుకొని నేను వస్తాను, దానికేం లేదు, మీరు కూడా చేయండి అని వారికి కూడా చెప్పాను.
రాబో కాలంలో వాళ్ళు కూడా నిలబడి చేసుకోవచ్చు. ఇప్పుడు వాసు గారు ఎట్లా చేశారు, ముందు ముందు వేరే వాళ్ళు కూడా చేస్తారంటే చేయండి. మొత్తానికి మన గ్రామీణ ప్రాంతం వారు కష్టం లేకుండా సులభంగా నేపాల్ దర్శనం చేసుకొని వెళ్ళాలనేదే మా ఎవరు చేసినా అందరి ఉద్దేశం. దీంట్లో వ్యాపార ధోరణి చేస్తే అది చెడ్డ పేరు మన యొక్క దాస సాహిత్య ప్రాజెక్టుగా వస్తుంది. అలా చేయదని ఒక నమ్మకం మన వాసు గారి పైన ఉంది కాబట్టి ధైర్యంగా చేయండి అని చెప్పేసినందుకు వాళ్ళు చాలా బాగా దాన్ని నిర్వహిస్తూ తన ఇంటి కార్యక్రమం వల్లే ఆయన దీనిపైన ప్రత్యేక శ్రద్ధను వహించి చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ పిలిపించారు. ఇక్కడ 2 ఉంది. ఇక ఆయన పిలిపించారు, మిమ్మల్ని తీసుకొచ్చారు. గుర్రమును నీళ్లు తాగడానికి నీటి వరకు తీసుకెడతాడు. ఆ గుర్రమును తోలేవాడు అనుకోండి, ఆ గుర్రాన్ని కాచేవాడు. నీళ్లు తాగేది ఎవరు? గుర్రమును పిలుచుకొచ్చిన వాడు కాదు. ఆ నీళ్లు తాగే పని ఎవరిది? గుర్రము. ఆ గుర్రమును కాస్తూ దాని వెంట వచ్చేవాడు పిలుచుకొచ్చేంత వరకు. అలాగే మీరు గుర్రాలు అనుకోండి, పిలుచుకొచ్చిన వ్యక్తి వాసుగారు అనుకోండి. ఇక మీ పని ఏమైంది? గుర్రాన్ని నీటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత నీళ్లు తాగేది దాని పని. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ధార్మికంగా వ్యవహరించాలనేది మీకు వదిలింది కానీ ఆయన కాదు. ఆయన ఎంతవరకు పిలుచుకొచ్చేంతవరకు. అయినా మీకు చెప్పవలసినటువంటి సూచన సలహాలు ఆయన ఇచ్చే ఉన్నాడు. ఇక మీ కార్యక్రమం ఏమి? ఈ క్షేత్రాలకు వచ్చిన తర్వాత సద్వినియోగపరచుకోవడమే. ఇక్కడ ఏముంది? 2, ఒకటి సైట్ సీయింగ్ ఉంది, ఒకటి ప్రాచీనమైన ఐతిహాసిక యుక్తమైన సన్నిధానోపేతమైన దేవస్థానములను దర్శించడం. ఇక బాహ్యంగా సైట్ సీన్ ఏమేముందో అది చూసుకోవడం. అది మీ ఎంజాయ్మెంట్ అంతే కానీ పుణ్యము పురుషార్థం లేదు దాంట్లో. అది అకస్మాత్తుగా లేకపోయినా బాధపడనక్కర్లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మహాత్మ్యంతో కూడినటువంటి సనాతన సాన్నిధ్యంతో యుక్తమైన ప్రాచీన దేవస్థానాలను చూసుకొని వెళ్ళడము, అక్కడ కాసేపు కూర్చోడము. దానికంటే ముఖ్యంగా ఈ దేవస్థానం ఎప్పుడు ప్రారంభమైంది, ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, అతని మహత్వమేమి, అది తెలుసుకుంటే దేవుణ్ణి సరిగా చూడకపోయినా, దేవుని దర్శనం కాకపోయినా ఆ మహత్వం తెలిస్తే మీకు 100% పుణ్యం అనేది లభిస్తుంది. అందుకే ఈ దేవస్థానానికి వచ్చి, ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవలసింది, ఈ దేవస్థానం ఇక్కడ ప్రసిద్ధమైందేమి, నేపాల్ అంతా తిరిగిన ఇక్కడ 2, ఒకటి తీర్థమైనటువంటి గండకీ తీర్థము నది ఒకటి, రెండవది వచ్చేసి పశుపతినాథ్ దేవస్థానము, ఇంకోటి పైన కొండపైన వెలిసిన ముక్తినాథ్ అతని దర్శనం. అందులో ప్రధానంగా ఇక్కడ పశుపతినాథ్ దేవస్థానమే మనము చూడవలసింది. పశుపతి అన్న పశువులకు పతి, పశుపతి అంటే ఈశ్వరుడు అనే అర్థం. పశువు ఉన్నట్టయితే ప్రాణము ఉన్నటువంటి, జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తులకు పశువు అని పిలుస్తారు. అది సాధారణ మందికి తెలియదు. అందరికీ తెలిసింది పశువులు ఉంటే ఆవులు, ఎద్దులు, ఇంతే చెప్తాము. అది ఏమీ తెలియని సాధారణ మందికి. అయితే జ్ఞానంతో ఆలోచిస్తే పశువునట్టయితే దేహధారణము చేసిన మనలాంటి వారు కూడా పశువు అనే శబ్దం చే పిలువబడతారు. మనకందరికీ నాథుడు. కేవలం ఆవులకు మాత్రమే ఈశ్వరుడు అధిపతి అంటే సరిపోతుందా? మనకు కాదా? మనకు వరం ఇవ్వడా? నమస్కరించిన వారికి ఈశ్వరుడు వరం ఇవ్వడా? ఫలితం ఇవ్వడా? మన రుద్రాభిషేకం చేస్తాం, మహాశివరాత్రి రోజు అందరూ గుడికి దర్శనానికి వెళ్ళొస్తాము, మన ఆవులు మాత్రమే వెళుతుంది ఆ గుడికి. ఎవరు వెళతారు? మనమే వెళతాం. కాబట్టి పశువులంటే జ్ఞానము ఉన్నటువంటి ప్రాణులు ఎవరు? మనుష్యులు. మనకందరికీ నాథుడు, బుద్ధినిచ్చేవాడు, జ్ఞానమిచ్చేవాడు, ఆయుష్నిచ్చేవాడు
ఆరోగ్యమునిచ్చేవాడు, అపమృత్యువును పరిహరించేవాడు. అతడు పశుపతి. అలాంటి పశుపతి ఇక్కడ వచ్చి నెలకొన్నాడు. ఈ దేవస్థానాన్ని చాలా మంది సంశోధకులు పరిశీలించి ఏదో చెప్తున్నారు. ఇది 17వ శతాబ్దమని కొందరు, 7వ శతాబ్దమని కొందరు. ఆరు 605వ సంవత్సరంలో ఒక మహారాజు దీన్ని కట్టించాడు అని చెప్తారు. చాలా తప్పిది. 600 అనేది మన పురాణ చరిత్రకే తప్పు చెప్పాడు. 5000 సంవత్సరముల క్రితము రచించినటువంటి మహాభారతాన్ని రచించిన వ్యాస భగవానుడు, స్కాంద పురాణాన్ని రచించిన వ్యాస భగవానుడు వాళ్ళు ఎప్పటివాడు? ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్నవాడు. అప్పుడే పబ్లిష్ చేశాడు ఈ గుడిని గురించి, ఈ దేవస్థానం గురించి. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. కాకపోతే దీని యొక్క మహాభారత యుద్ధమంతా అయిన తర్వాత ధర్మద్రోహులైన దుర్యోధనాదులను పాండవులు సంహరించి తిరిగి ధర్మరాజ్యాన్ని స్థాపిస్తారు. ధర్మరాజు చక్రవర్తిగా తాను పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి పాపభీతి ఎక్కువ. భీముడు అర్జునుడు అంటున్నాడు, మనం సరిగా చేశాము, మనం చేసింది మంచి పని, బాధపడవద్దు అని ధర్మరాజుకు ఎంతో బోధించాను. ధర్మరాజు మనస్సులో నేను తప్పు చేశాను, ఇంతమందిని సంహరించాను, అన్నదమ్ములను, మిత్రులను, ఆప్తులను, బంధువులను, కౌరవ పక్షంలో ఉన్న వారిని చంపేశాను. ఎప్పుడో కృష్ణుడు చెప్పాడు, వాడిని ఎదుర్కొన్నవారు నీ పిన తండ్రి, పెద్ద తండ్రి, మేనమామ, గురువులు, అన్నలు, తమ్ములు అంటున్నావా? కాదు. ఏ జన్మలో? ఈ జన్మలో మాత్రం. చూస్తే వాడు ఎప్పటి నుంచో ఉన్నారు, ఎప్పుడో ఉన్నారు. ఒకటి మాత్రమే అంటే తప్పు చేసిన తర్వాత ఆ తప్పు చేసిన వ్యక్తి తమ్ముడా, అన్ననా, గురువా, బంధువా, శత్రువా అని చూడవద్దు. ఎవడు ధర్మానికి విరోధం చేస్తే అతన్ని సంహరించేది మన క్షత్రియుల కర్తవ్యమని కృష్ణుడు భగవద్గీతలో ఎంతో ఉపదేశం చేశాడు. ఆ తర్వాత అర్జునుడిని అందరినీ సంహారం చేశాడు. కృష్ణుడి యొక్క సూచనానుసారంగా సంహారం చేశాడు. అయితే ధర్మరాజు మనసులో పాపభీతి ఉంది, ఏనో తప్పు చేశాడు. కృష్ణుడు చెప్పాడు, తప్పు కాదు, నిశ్చింతగా ఉండండి. ఇప్పుడు పెద్దలందరూ, ఋషివర్యులందరూ పొగడుతున్నారు అని ఎంత చెప్పినా వినకుండా ఉంటే సరే కాదు, నీవు వెళ్ళు. ఈ భారతదేశంలో ఉత్తర దిగ్భాగంలో హిమవత్ పర్వతం యొక్క దిగువ భాగంలో అక్కడికి వెళ్ళు, నీకు అక్కడ తెలుస్తుంది, నీ పాప పరిహారం అక్కడ వెళితే అవుతుంది అనేసి చెప్పగా ఇక్కడికి వచ్చారు. ఇది మనం ఉండేది ఈ ప్రాంతం ఏం తెలుసా? నేపాల్ అంటున్నారు కానీ హిమాలయాల్లో ఉన్నాం. ఇది హిమాలయ పర్వతం. ఇది హిమాలయ పర్వతం పెద్దది. దానికి ఒక భాగం అంతా బదరీనాథ్ ఇవంతా వస్తుండగా దానికి వెనకటి భాగమే కైలాస పర్వతం. కైలాసం మళ్ళీ ప్రత్యేకమైన కాదు, హిమవత్ పర్వతంలో అదొక పార్ట్ ఆఫ్ హిమాలయ. ఏది? కైలాసం అనేది ఒక దిగువ భాగం. ఆ ప్రాంతమే ఆ కైలాస పర్వతం పైన పడిన వర్షపు నీరు, ఆ కైలాస పర్వతంలో వెలసిన సెలయేరులు, చాలా జలపాతాలు ఉంటాయి. అది 360 రోజులు ప్రవహిస్తూ వర్షాకాలంలో మాత్రం పడి
వేసవి కాలంలో అది ఇంకిపోయే జలపాతాలు కాదు, నిరంతర అవిచ్ఛిన్న ధారగా ఆ కైలాస పర్వతం నుంచి జారి పడుతూ ఉన్నటువంటి అది మంచుతో రాత్రంతా మంచుతో కప్పబడి ఉండగా ఉదయం సూర్యరశ్మికి ఆ మంచు కరిగి ఆ లోపలుండే శిలయేండ్ల యొక్క నీరు ఆ మంచు నీరు కలిసి జారి పడుతూ వస్తూ ఉన్నటువంటిది. అది చూసి పార్వతి పరమేశ్వరుడు ఆనంద బాష్పాన్ని కారిస్తే ఆ ఆనంద బాష్పపు నీళ్లు కూడా కలిసి వచ్చినటువంటిది నీరే ఇది మానస సరోవరం అని చెప్పేసి వస్తూ ఉంది. ఇంకొక భాగమే అక్కడి నుంచి జారి వచ్చిందే మనము భావించి నిన్న స్నానం చేసిన గండకి నది కూడా ఆ పర్వతం నుంచి హిమవత్ పర్వతం నుంచి జారి కింద పడినటువంటి నీరే. అంటే ఎంత పుణ్యభూమి చూడండి. అనేక మంది బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులందరూ కూడా తపస్సు చేసిన తపోభూమి, ఎందరో దేవతలందరూ కూడా అక్కడ కూర్చొని ధ్యానం చేసినటువంటి భూమి, పార్వతీ పరమేశ్వరులు విహరించి సంచరించినటువంటి వారి యొక్క పాద ప్రక్షాళన చేత ఆ పునీతమైన ఆ నీరు కూడా కరిగి వచ్చినటువంటి నీరే ఇవంతా కూడా. ఆ కింది భాగమే ఇప్పుడు మనం ఉన్నటువంటి హిమవత్ పర్వతంలో ఒక భాగం. ఇచ్చట పాండవులందరూ కూడా వస్తారు. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఒక స్థల పురాణం చెప్తుంది. ఇప్పుడు చెప్పే కథను చెప్తాను, ప్రస్తుతం ఆపి ఒక స్థల పురాణం ఏమంటుంది అంటే, పార్వతీ పరమేశ్వరులకు విహరించాలా, మనం ప్రకృతి సౌందర్యంలో అలాగా తిరిగి రావాలా, వెళతాం పదాన్ని వచ్చారు, ఈ స్థలానికి వచ్చారు. అయితే ఏమంటే పార్వతీ పరమేశ్వరుడు ఎక్కడికి వస్తే ఆ భక్తులందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఎక్కడ చూసిన కాశీలో ఉన్నారు, కాశీకి జనాలు రావడము పార్వతికి చాలా మనస్సుకు ఆవేదన. ఏమండి, మీతో పాటు కలిసి ఒక 10 నిమిషాలు మాట్లాడుతూ స్వేచ్ఛగా మనం విహరించడానికి మనకు ఎక్కడ సమయం లేదా? ఎప్పుడు చూసినా మీ భక్తులు అని చెప్పేసి ఆ భక్తులను చూడడంలో సరిపోయింది, కానీ నన్ను ఒక్కసారి కూడా చూడరు కదా, నా పైన మీ వీక్షణ లేదా, నాతో మాట్లాడాలని లేదా అని మన స్త్రీలు ఎలా మాట్లాడతారో అలాగే పార్వతి కూడా మాట్లాడిందట. సరే, కానీ నీకొక ఒక స్థలానికి వెళతాను, ఎవ్వరూ లేనటువంటి ఒక స్థలానికి తీసుకొస్తాను అని ఈ స్థలానికి హిమవత్ పర్వతానికి కాశీని వదిలి ఇక్కడికి వచ్చారట. అయినా ఎవరో వస్తున్నారు, ఏం చేయాలి? మనమిద్దరం ఈ రూపంతో వద్దు, రూపాన్ని మార్చుకుంటామని ఇద్దరు, ఒక పురుష జింక, స్త్రీ జింకగా 2 మృగములుగా ఆ జింక పిల్లలుగా మారారు. ఆ ఇద్దరు కలిసి ఈ వనములో ఈ దీంట్లో హిమవత్ పర్వతం పెరిగినటువంటి మంచి శోభాయమానమైనటువంటి రమణీయమైనటువంటి వనములో వారిద్దరూ స్వచ్ఛందంగా విహరిస్తూ ఉన్నారు. వస్తూ ఇక్కడ కూర్చున్నారు. ఎక్కడైతే ఇప్పుడు పశుపతి దేవస్థానం ఉందో అక్కడ వచ్చి వాళ్ళు వెలిశారు. అక్కడ ఒక గోపాలకుని చూశారు, ఎవరో చూశారు. అరే, ఇక్కడ ఏమో మృగం ఉందని వచ్చేసి ఆ జింక కొమ్మును పట్టుకున్నారు, బలంగా తప్పించుకున్నారు. ఆ కొమ్ము మాత్రం విరిగి అతని చేతిలో పడింది, చెయ్యి జారి కింద పడింది, భూమిలో వెళ్ళిపోయి అది లింగాకారంగా వచ్చింది. ఆ లింగమే ఇక్కడ పశువు, ఆ జింక, ఆ పశువులకు అధిపతి అయినటువంటి వాడే పశుపతి. అతని యొక్క ఒక కొమ్ము భాగమే ఒక లింగాకారంగా ఈశ్వరుడు సన్నిహితుడైనని ఒక పురాణం ఇలా చెప్తుంది. అయితే భారత కథలు చెప్తూ వచ్చాను కదా, అది ఇంతవరకు వచ్చి యుద్ధంలో చాలా మంది చంపబడ్డారు, పాపం వచ్చింది. ఆ పాప పరిహారానికి నేను ఏదైనా ఒక మార్గం చూడాలా అని ఇక్కడికి వచ్చాను. అక్కడ ఈశ్వరుడు ఉంటాడని ఈశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు ధర్మరాజు. ఈశ్వరుడు కనిపించక పోయేటప్పటికి భీమసేనుకి కోపం వచ్చింది. భీముడు తెలుసు, మేము చేసింది కరెక్ట్ పని, మా అన్నకే మనసులో బాగా
దుష్టులైనటువంటి ఆ కౌరవులను శిక్షించేది నా కర్తవ్యంగా నేను భావిస్తానని 100 మంది దుర్యోధనాది అన్నదమ్ములను నేనే చంపుతానని ఒక్క వ్యక్తే చెప్పి భూమి యొక్క భారాన్ని దింపినవాడు ఒక్క భీముడు మాత్రమే. సాక్షాత్ వాయు అవతారం ఆంజనేయుని స్వామి యొక్క మరొక రూపమే భీముడు. అయితే మా అన్నకు ఒక తలలో పిచ్చి ఉంది, నేనేమో తప్పు చేశాను. బంధు వ్యామోహం ఎక్కువ, అతని మనస్సు చాలా సున్నితమైనటువంటిది. తప్పు చేశానేమో అని భావిస్తున్నా, ఇది తప్పు కాదని మిగతా భీమార్జునుల యొక్క భావన. అయితే ఆ ఈశ్వరుడు కనిపించినట్టుగా అక్కడ పోతూ ఉన్నాడు. అప్పుడేం చేశాడు? జింకగా మారాడట, మళ్ళా గోవుగా మారాడట. ఇలాంటి కథ ఇంకోసారి కూడా జరిగింది. కేదారనాథ్ పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు భీముని గురించి మాట్లాడుకుంటున్నారు. మహాభారత యుద్ధంలో అక్కడుండే 11 అక్షౌహిణి సైన్యంలో దాదాపు 75% ఒక్క భీముడే చంపాడు. ఎంత సాహసం, ఎంత బలం, ఎంత ధర్మనిష్ట! ఏ ధర్మానికి లోపమైతే వాడు ఎవడని చూడకుండా గదతో కొట్టి చంపేస్తాడు. ఆ భీముని శక్తి ఎలాంటిది చూడాలా, పరిశీలించాలా అని పార్వతి, మీరు ఒకసారి భీమునితో పోట్లాడండి. వద్దు, పోట్లాడండి. ఎక్కడ అంటే పిలిస్తే రాడు. మనం ఏం చేయాలా? నేను గోవుగా మారుతాను, నీవు పులిగా వచ్చి నా వెంట పడుతూ నన్ను పట్టుకోవడానికి రా. అప్పుడు ఆ పార్వతి గోవుగా మారి అంబాని అరుస్తూ చావు కేకను వేస్తూ ఉంటే ఈ పులి వెంట ఈశ్వరుడు పులి రూపంలో వస్తూ ఉండగా భీమసేనుడి నుంచి ఆకాశంలోని పరిగెత్తుకుంటూ వచ్చి గద తీసుకొని అతన్ని కొట్టేంత లోపల దెబ్బ పడుతుంది కదా అని పార్వతి మాయమైపోగా ఈశ్వరుడు అప్పుడేం చేశాడు? భీముడు కొట్టడానికి వచ్చాడు. పులి కాబట్టి నన్ను కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలా? నేను ఒక గోవుగా మారాలని గోవుగా మారుతాడు. అప్పుడు వదిలేస్తాడు. గోవులను హింసించకూడదని మళ్ళా కాసేపటికి వ్యాఘ్రంగా మారి పులిగా మారి రడుతూ ఉండగా వీడే మోసం చేస్తున్నాడని కొట్టడానికి వస్తే అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, నేను పులిని కాదు ఈశ్వరుని అని లింగాకారంగా మారిపోయాడు. వ్యాఘ్రాకారంగా ఉంటుంది. అది ఇప్పుడు కేదారంలో అక్కడ చూడవచ్చు అని చెప్పేసి చెప్తారు. అక్కడ చెప్తాడు, నా ఈ పరాభవాన్ని నీ భక్తులకు, ఆంజనేయుని భక్తులకు, భీముని భక్తులకు తెలియకూడదు కాబట్టి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళ పుణ్యమంతా నాశమైపోతుందని ఈశ్వరుడు ఆ రోజే చెప్పాడు. అందుకే చాలామంది ఆంజనేయ స్వామి భక్తులు అక్కడికి పోరు అని చెప్పేసి ఉండని. అదే భాగమే, అదే విధంగా ఈశ్వరుడు కూడా ఇక్కడికి వచ్చి భీముడు కోపము చేత ఆ ఒక వ్యాఘ్రాకారంగా పులిగా వచ్చిన తర్వాత గద తీసుకుని వెళుతూ ఉండగా ఆ ఈశ్వరుడు కూడా ఏమైపోయాడు? అక్కడ మాయమైపోయి 5 రూపములుగా తాను మారిపోతాడు. ఆ 5 రూపములుగా మారింది ఈశ్వరుడు తన రూపాన్ని చూపించిన తర్వాత భీముడు అప్పుడు వదిలిపెడతాడని చెప్పేసి ఆ రూపమే ఇక్కడ భూమిలో లోపల వెళ్ళిపోగా కొంతకాలం తర్వాత మళ్ళా ఆ లింగం ఉద్భవించిందని చెప్పేసి ఆ వచ్చిన లింగమే పశుపతి నాథం. పశు రూపములో వచ్చి తాను అక్కడ 5 విభాగములుగా తాను మారిపోయాడు. అయితే భక్తులకు 5 రూపంలో ఉండకూడదని ఒకే ఒక లింగంగా మారి ఆ లింగము 5 ముఖములతో కూడిన లింగం. ఎక్కడైనా ఈశ్వరుని లింగం చూస్తే ఒకే ఒక ముఖం అంటే ఉండదు, లింగాకారము. ఆ మొదటి ముందు భాగం మాత్రమే విభూతిని పెట్టి అర్చన చేస్తూ ఉంటారు. వెనుక భాగము పార్శ్వ భాగానికి పూజ చేయరు, ముందు భాగం మాత్రమే. అయితే ఇక్కడ లింగం ఎలాంటిది అన్నట్టయితే ధ్యేయ పంచముఖో రుద్ర. ఇది ఒక మధ్వాచార్య మాత్రమే చెప్పారు, ఎవరు చెప్పలేదు. ఈశ్వరుడికి 5 ముఖాలని శంకరాచార్య చెప్పలేదు, రామానుజాచార్య చెప్పలేదు, మధ్వాచార్యులు ఒక్కళ్ళే చెప్పారు. ధ్యేయ పంచముఖో రుద్ర, 5 ముఖములు ఈశ్వరుడు. ఎక్కడంటే ఎక్కడ లేదు. చూస్తే ఈ పశుపతినాథ్లోనే 5 ముఖాలు. తూర్పుకు ఒక ముఖము, దక్షిణానికి ఒకటి, పడమట ఒకటి, ఉత్తరానికి ఒకటి. 5వ ముఖము ఊర్ధ్వముఖమని పైభాగములో ఉంటుంది. అది మనకు అనిపించదు కానీ 4 దిక్కులు ఇక్కడ చూడండి, 4 వైపులు 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాల నుంచి ఈశ్వరుని దర్శనం చేసుకుని ఏకైక దేవస్థానము
మన భరతఖండంలో ఒక పశుపతినాథ దేవస్థానం మాత్రమే. ఇక్కడ మాత్రమే ఆ ఒక 5 ముఖములతో కూడినటువంటి ఈశ్వరుణ్ణి చూడగలుగుతున్నాం. ఇలాంటి ఈశ్వరుడు పశుపతి. పశుపతి అంటే పశువులంటే కేవలం పశువులు మాత్రమే కాదు, జ్ఞానంతో కూడినటువంటి ప్రతి ప్రాణులు కూడా పశువులని. అలాంటి మనకందరికీ నాథుడు కాబట్టి ఈశ్వరుడు పశుపతి. అతడే నాథ. పశువులకు పతి, మనకందరికీ పతి, మనకు నాథుడు. ఎలాగ నాథుడు ఇతడు అంటే ఈశ్వరుడు మానవులకి కాదు సకల ప్రాణులకు ఎలా అనుగ్రహిస్తాడు అంటే మన దేహంలో కొన్ని తత్వములని ఉంది. 24 తత్వం. అది ఏది అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రములు, పంచభూతములు అంటే 25. అదే కాకుండా బుద్ధి తత్వము, అవ్యక్త తత్వము, మనస్తత్వము, ప్రకృతి తత్వం అని 4 తత్వాలు. అందులో మనస్సు ఒకటి. ఈ మనస్సు అనేది మన దేహంలో ప్రధానమైనటువంటి. మనం ఏదైనా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వెంటనే గ్రహించేది ఏది అంటే మనస్సు. అవంతా వద్దండి, మన వ్యవహారంలో మాట్లాడుతుంటాం. మనం ఇక్కడ కూర్చున్నాం, ఒక గుడికి వెళతాం, దాని తిరుపతికి వెళతాం, వెంకటేశ్వర స్వామిని చూస్తారు. శంఖ చక్రము, నామము, ఆ 3 నామములు, పీతాంబరము కట్టి ఉంటారు. చూసిన వెంటనే ఇంకొక చోట ఎక్కడైనా అలాంటి ఫోటో చూస్తే ఓ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఎలా చెప్పగలిగారు? దానిపైన తిరుపతి వెంకటేశ్వరం రాశారా? రాయలేదు. మళ్ళీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటారు. అయోధ్యలో పోయి బాలరాముడిని చూస్తారు. ఆ బాలరాముడి విగ్రహం చూస్తారు. ఇక్కడ ఫోటో చూపిస్తే ఇంటికి వచ్చిన తర్వాత అయోధ్య రాముడు ఉంటారు. ఎట్లా తెలిసింది అంటే ఒక్కసారి మనం ఏం చూస్తాం కదా, చూసింది ఎలా తెలుస్తుంది అంటే కళ్ళు చెప్తుంది. కళ్ళు కాదు, పళ్ళు కాదు చెప్పేది. కళ్ళు ఎంత పని, ఆ కళ్ళు చూసేంత వరకు. కళ్ళు ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువును ఫోటో తీసి చూపిస్తాం. కళ్ళ పని ఏమంటే బాహ్య పదార్థములను చిత్రించేది మాత్రమే కళ్ళతో తెలుస్తుంది. అది తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుందంటే మన అంతరంగంలో లోపల వెళ్ళిన తర్వాత మనస్సు అనే తత్వానికి చేరిస్తే ఆ మనస్సు రిప్లై ఇస్తుంది. ఇది వెంకటేశ్వర స్వామి, ఇది రాముని విగ్రహము, మథురలో ఉండే కృష్ణుడు, ఉడిపిలో ఉండే కృష్ణుడు అని ఈ చిత్రములను మనకు బయట ఆవిష్కరించేది ఎవరు అంటే మన మనస్సు. ఎప్పుడో చూసింటాము, ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళా అనిపిస్తే ఓ అవునయ్యా, మీరు 2020 సంవత్సరంలో మే నెలలో చూచాము, లేదా మార్చి నెలలో చూచాము, ఫిబ్రవరి నెలలో మీరు కలిచారు. అది జ్ఞాపకం ఎలా వస్తుంది అంటే ఒకసారి చూసింది, విన్నది అవంతా కూడా మన మనస్సులో ఉండిపోతుంది. ఆ మనస్సే ఆ వ్యక్తిని చూసిన తర్వాత మళ్ళీ బయటికి జ్ఞాపక రూపంలో వస్తుంది. అలాంటి మనస్సు ఇంత పని చేస్తుంటే ఆ శక్తి మనస్సుకు ఎవరిచ్చారు అంటే మనస్సుకు అధిపతి వచ్చేసి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి. దేవతల్లో ఈశ్వరుడు వచ్చేసి మన మనస్సుకు అధిపతి. ఆ మనస్సు బాగా ఉండడానికి, చెడిపోవడానికి, మనము చెడిపోతే బాధపడతాము, బాగా ఉంటే ఆనందం పడతాం. మంచి వార్త వింటే ఆనందిస్తాం, చెడు వార్త వింటే దుఃఖిస్తాం. ఒక్కొక్కసారి అంటారు నా మనసు బాగలేదండి ఈరోజు, నేను మళ్ళీ రేపు కలుస్తాను, రేపు మాట్లాడతాను. ఏమంటే మనసు బాగలేదు. ఎందుకు బాగలేదు? ఆ మనస్సు విచలితమైపోయింది అంటే మానసిక దౌర్బల్యం వల్ల. దానికి ఒక శక్తి పుష్టి ఇవ్వాలంటే ఎవరిస్తారు? కంటి నొప్పి అయితే డాక్టర్ దగ్గర వెళతాను, చెవి నొప్పి అయినా ఈఎన్టీ డాక్టర్ దగ్గర వెళతాను, హార్ట్కు కార్డియాక్ స్పెషలిస్ట్ దగ్గర వెళతాను. మనస్సు చెడిపోయింది అంటే ఎవరి దగ్గర వెళతారు? సైకాట్రిక్ వెళ్ళినా, ఎవరి దగ్గర వెళ్ళినా వాళ్ళు ఏదో చూచింది, ఎవరో చెప్పింది చెప్తారు. కానీ
ఏ సైకాట్రిక్ కానీ ఎవరు కానీ మనస్సును, చంచలమైన మనస్సుకు సరిగైనటువంటి ఔషధమిచ్చే డాక్టర్ పుట్టలేదు, పుట్టరు కూడా వెనకలేదు. ఒకే ఒక వ్యక్తికి తెలుసు, అది భగవంతునికి తెలుసు. అది ఈశ్వరుని యొక్క కృప. ఈ ఈశ్వరుడికి మాత్రమే మనస్సులో ఉండి తెలుసు. నీ మనస్సు బాగుపడాలన్నట్టయితే, ఎవరికైనా పిల్లలు సరిగా చదవలేదు, చాలా ఇంట్లో ఒక కోప్పడతాడు, తిడతాడు, చదవడు అంటే అప్పుడు ఏం చేస్తారు జ్యోతిష్కులు? ఇతనికి మనస్సు బాగలేదు, ఈ దశ వచ్చి